ఆ రోజు ఎన్ఆర్సీ అన్నారు, ఎన్ఆర్సీ వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ ఇవ్వలేదా? టీడీపీ ఇంకా ఆ రోజు ఖండించింది అనమాట. ఈరోజు అలాంటిది ఏం లేదు. మన ముస్లింస్ కూడా నాయకులు అందరూ ఆలోచన చేసి చాలా ఈజీ అవకాశం ఉంది కాబట్టి మీ అందరికీ సభాపూర్వకంగా 3 పార్టీల తరఫున మన నారాయణ రెడ్డి గారిని, మాగుంట రాఘవరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం ఓకే ఈరోజు మార్కాపురం పట్టణంలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరం కూడా వచ్చాం. ఇక్కడ మేము ఒక కార్యాచరణ అనేది రూపొందించుకుంటా ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను రంగంలోకి దించింది తెలుగుదేశం పార్టీ. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కలయికతో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అనేది 100% గెలిచేదానికి శక్తివంచన లేకుండా కష్టపడతాం, శక్తివంచన లేకుండా కృషి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా వీళ్ళు డ్రింకింగ్ వాటర్ సమస్యలు కూడా తీర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. తోలేవాడు బిల్లులు వస్తాయి రాదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేనల అభ్యర్థిని గెలిపించుకునేదానికి అందరం శక్తివంచన లేకుండా పనిచేసుకుంటామని చెప్పి ఒక తీర్మానంగా మాట్లాడుకోవడం జరిగింది. కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన ఎన్డీఏ ప్రభుత్వానికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము.